శ్రీ తెలుగు వాస్తు ఛానల్‌కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. ఎవరైతే చేతుల నిండా సంపాదన ఉంటుంది గానీ, డబ్బు చేతిలో నిలబడదండి. అలాంటి వారికి నేను చెప్పేటటువంటి రెమెడీని పాటిస్తే ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. ఏంటంటే అది కొంతమంది చెప్తూ ఉంటారు. చేతి నిండా చాలా సంపాదన ఉందండి. ప్రతి నెల కూడా 70,000 సంపాదిస్తున్నాం, రూ. 1,00,000 సంపాదిస్తున్నాం, 2,00,000 సంపాదిస్తున్నాం కానీ నెలాఖరు వచ్చేసరికి ఖర్చులు అయిపోతూ ఉన్నాయి. ఎలా ఖర్చు అయిపోతుందో తెలీదు. చేతిలో డబ్బనేది ఖచ్చితంగా నిలబడట్లేదండి. ఏం చేయమంటారు? అసలు ప్రాబ్లమ్ ఎక్కడ ఉందండి? ఇది మొదటి నుంచి లేదు. మేము ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి లేదు. మధ్యలో వచ్చిందండి. ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వారి జాతకం చూసుకోవాలా? లేదంటే వాస్తు చూసుకోవాలా? అనే విషయాన్ని కూడా మనం రాబోయేటటువంటి వీడియోల్లో గురువుగారిని సంప్రదించి గురువుగారు నేను కలిసి డిబేట్ అంటే ఒక డిస్కషన్ రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి సమస్య ఎక్కడున్నది అనే విషయాన్నయితే నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరు ఒకసారి మీ ఇంట్లోనే మీ అంతట మీరే అలాంటి వారు ఎవరైనా ఉంటే, మాకు సంపాదన ఉంది గానీ డబ్బు నిలబడట్లేదు అనేవారు ఎవరైనా సరే, ఒక్కసారి మీ ఇంట్లో నేను చెప్పింది ఉన్నదో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అది మీరు రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా మీ చేతిలో అనేది సంపాదన నిలబడుతుంది. సేవింగ్స్ ఖచ్చితంగా చేసుకుంటారండి. ఏంటంటే చాలా సింపుల్ అండి వాటర్. వాటర్ వృధాగా ఏ ఇంట్లో అయితే పోతుందో వారి ఇంట్లో ఖచ్చితంగా ధనం అనేది, లక్ష్మి అనేది నిలబడదు. వాటర్ పోవడం అంటే ఏంటంటే అసలు మొత్తం చేతులు కడుక్కొద్దా, స్నానం చేయొద్దా అని అడక్కండి. వాటర్ లిమిట్‌గా వాడండి. అంటే వాడకం ఎంత అవసరమో అంత వాడుకోండి. ఇంకొకటి ఏంటంటే ట్యాప్‌లు లీకేజ్ అవుతూ ఉంటాయండి. కొత్త ట్యాప్స్ ఎప్పుడు కూడా లీక్ అవ్వవు. సాధ్యమైనంత వరకు చూసుకోండి. కొన్ని వాడకం జరిగే కొద్దీ ఈ యొక్క సాల్ట్స్ ప్రభావం వలన వాటర్‌లో ఉండే సాల్ట్స్ వల్ల లీకేజ్‌లనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ జాయింట్స్ దగ్గర కావచ్చు, మన యొక్క ట్యాప్ తిప్పుతాం కదా! ఫ్లవర్ దగ్గర నుంచి లీకేజెస్ అవుతుంటాయి. డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్ లీక్ అవుతానే ఉంటాయి. అలా లీకేజెస్ కొన్ని చోట్లయితే ధారలా కారుతానే ఉంటాయి. వదిలేస్తూ ఉంటారు. పట్టించుకోరు. ఇలా ఏ ఇంట్లో అయితే ట్యాప్స్ నుంచి డ్రాప్ బై డ్రాప్ వాటర్ లీక్ అవుతా ఉందో, లేదంటే కంప్లీట్‌గా లీక్ అవుతా ఉన్నా కూడా పట్టించుకోరో, అలాంటి గృహంలో డబ్బనేది నిలబడదండి. మీరు ఆ ఇంట్లో మీరు మంచి ప్లేస్‌లో బీరువా పెట్టినప్పటికీ, మంచి ప్లేస్‌లో అద్దం పెట్టినప్పటికీ, మంచి ప్లేస్‌లో మీరు ధనం నిల్వ చేసుకున్నప్పటికీ, చేతి నిండా సంపాదన ఉన్నప్పటికీ, ఏదో విధంగా ఆ డబ్బు చేతికొచ్చే లోపలనే దానికి ఖర్చు రెడీగా ఉంటుంది. మీ దగ్గర సంపాదన నిలబడదండి. వెంటనే మీ ఇంట్లో ఆ సమస్య గాని ఉందేమో చెక్ చేసుకొని, మీరు ఆ సమస్యని ఎప్పుడైతే రెక్టిఫై చేసుకుంటారో, తద్వారా వెంటనే మీ ఇంట్లో ధనం నిలబడడం అనేది జరుగుతుందండి. ఒకసారి మీ ఇంట్లో ఆ విషయాన్ని చెక్ చేసుకుంటారని ఆశిస్తూ, నేను మీ అశోక్ రెడ్డి వాస్తు సిద్ధాంతి. మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేస్తే రాబోయేటటువంటి వీడియోలు మీకు ముందుగానే అందే అవకాశం ఉంటుంది. స్వస్తి.